ఇదే ప్రభాస్ గారు దత్తత తీసుకున్న అడవి. మనం ఈరోజు హైదరాబాద్ దగ్గరలో ఉన్న కాజీపల్లి అనే విలేజ్ లో ఉన్నాం. ఇక్కడే ప్రభాస్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద దాదాపు 1650 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని దత్తత తీసుకున్నారు. చాలా మంది విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడం చూస్తుంటాము, కానీ ప్రభాస్ గారు కొంచెం కొత్తగా ఆలోచించి ఒక ఫారెస్ట్ ని అడాప్ట్ చేసుకున్నారు. ప్రెసెంట్ ఈ కాజీపల్లి ఫారెస్ట్ కి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. దీంట్లో కొంత భాగాన్ని అర్బన్ ఈకో పార్క్ గా మార్చి మిగిలిన భాగం ఏదైతే ఉందో దాన్ని కన్జర్వేషన్ జోన్ గా మార్చేస్తారు. ప్రభాస్ గారు నార్మల్ గా ఎంత మంచి మనసు అంటే, తన ఇంటికి ఎవరైనా వచ్చినా లేకపోతే తనకి చూడడానికి ఎవరైనా వచ్చినా, సినిమా షూటింగ్లు ఎవరైనా సరే తను నార్మల్ గా ఫుడ్ ఎక్కువ పెట్టి పంపిస్తూ ఉంటాడు. తన మంచితనం అలాంటిది. సో ప్రభాస్ గారు ఇలా చెట్లను కాపాడడానికి, పర్యావరణాన్ని పెంచడానికైతే తన వంతు సాయం అయితే చేశాడు. సో ఇవే కాకుండా కోవిడ్ అప్పుడు కానీ ఇంకా వరదలప్పుడు కానీ చాలా మందికి అయితే డొనేట్ అయితే చేశాడు. ఇంకా మీరు చూసుకుంటే వాళ్ళ పెదనాన్నగారు చనిపోయినప్పుడు అభిమానులందరూ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మరి అయితే పంపించాడు ప్రభాస్ గారు. అంత గొప్ప మనసు ప్రభాస్ గారిది. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మీకు వీలైనప్పుడు ఒక మొక్కనైతే నాటండి. ఇలా అందరూ చేయడం వల్ల మన దేశం మీద గ్రీనరీ కూడా ఎక్కువైపోతుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూడండి.